Hello everyone, welcome to iDream Education. This is Chiranjeevi. మనకు రీసెంట్గా ఐబిపిఎస్ నుంచి పిఓకి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ బేస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేస్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు, ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి, ఇలా ఆ డీటెయిల్స్. అదేవిధంగా మెయిన్గా బుక్స్ లిస్ట్, ఎవరైతే కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు స్టాండర్డ్ బుక్స్, ఆ బుక్స్ లిస్ట్ ఏంటి, పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబిపిఎస్ కండక్ట్ చేస్తుంది. ఏ పోస్టుల కంటే ప్రొబేషనరీ ఆఫీసర్, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీకి ఈ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేస్తుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 6715, చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మంచి ఒక బ్యాంకింగ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రం మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 1st స్టార్ట్ అయిపోయింది. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 26th. మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది ఇంకా మనకు అఫీషియల్ ఎటువంటి డీటెయిల్స్ రాలేదు. కానీ లాస్ట్ డేట్ అయితే అప్లై చేసుకోవడానికి 26th. ఇక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, అంటే డిగ్రీ, బిఎస్సి, బిఏ, బీకామ్, బీటెక్ వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట. ఇక మినిమం ఏజ్ 20 years అయితే ఉండాలి. ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఒక స్టూడెంట్కి, ఒక యాస్పిరెంట్కి మినిమం ఏజ్ 20 years ఉండాలి. మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. ఇక్కడ 19 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కారు. అదేవిధంగా 29 years 31 years ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే కారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కనుక 30 years పూర్తయిపోయాయి అనుకుందాం. సో 30 years పూర్తయిపోతే కనుక మీరు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీకి చెందిన వ్యక్తి అయితే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీకు 35 years పూర్తయిపోయాయి, కానీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అప్లై చేయాలంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ని క్లెయిమ్ చేసుకోవాలి. దీన్ని క్లెయిమ్ చేసుకుంటే మీకు 5 years అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఈ 5 years కూడా మీరు ఈ 5 yearsలో దీన్ని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు, ఎవరైతే నాన్ క్రీమీ లేయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 3 years ఉంటుంది. అంటే వీళ్ళు 33 years వరకు రాసుకోవచ్చు. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎవరైతే డిజబిలిటీస్ పీపుల్ ఉంటారో వాళ్ళకు 10 years, అంటే 30 + 40, 30 + 10 = 40 years వరకు రాసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు 5 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక ఇంపార్టెంట్ డేస్, ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు, జూలై 1st వచ్చింది. సో అండ్ అదేవిధంగా మోడిఫికేషన్ ఏదైనా కరెక్షన్ చేస్తుంటే కనుక మనం 21st లోపే, అంటే డేట్ అయిపోయింది. సో ఇక పేమెంట్ ఫీజు వచ్చేసరికి కూడా 21st అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు మెయిన్గా ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్, పిఈటి, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ నెలలో ఉండొచ్చు. ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు, డేట్స్ ఇస్తుంది ఐబిపిఎస్. ఇక నెక్స్ట్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అది కూడా ఆగస్ట్లో ఉంటుంది. ఇది ఏంటి, మనకి జస్ట్ ఒక మోడల్ ఎగ్జామ్స్, ఒక మాక్ టెస్ట్ లాగా ఉంటుంది. అంటే ఎవరైతే ఫస్ట్ టైం రాస్తుంటారో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అలవాటు అవ్వడానికి ఒక మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాని తర్వాత అఫీషియల్గా మనకి డౌన్లోడ్ కాల్ లెటర్స్ వస్తాయి, హాల్ టికెట్స్ వస్తాయి ఆగస్ట్లో. ప్రిలిమ్స్ ఓవరాల్గా మనకి ఆగస్ట్ నెలలోనే ఉండొచ్చు. ఇక రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సెప్టెంబర్ నెలలో రావచ్చు. అదేవిధంగా మెయిన్స్కి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ కూడా మనకి సెప్టెంబర్లోనే ఉంటుంది. ఇక అక్టోబర్లో అయితే మనకు మెయిన్స్ ఉంటుంది. హాల్ టికెట్స్ సెప్టెంబర్ నెలలో వస్తాయి మనకి. ఇక నవంబర్లో మనకి మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి.
పర్సనల్ టెస్ట్ మనకి నవంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ నవంబర్లో ఆర్ డిసెంబర్లో ఉండొచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మీకు కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే జనవరిలో వస్తుంది. సో ఓవరాల్గా మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది 5 monthsలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 5 monthsలో మీరు ఒక మంచి పీఓ అంటే ఒక బ్యాంక్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటే కనుక ఈ 5 months స్ట్రాటజీ చాలా స్ట్రాంగ్గా మీకు స్ట్రాటజీ ఉండాలి. అంటే ఎలా? మీరు ఒకవేళ కోచింగ్ తీసుకొని ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా కోచింగ్ తీసుకోలేదు, అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి మరి? అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా మనం చూద్దాం. ఏ బుక్స్ లిస్ట్ చూడాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి అనేది కూడా మనం ఫర్దర్గా చూద్దాం. అయితే ఈ 6,000కు పైగా ఉన్నటువంటి పోస్టులు అనేవి డిఫరెంట్ బ్యాంక్స్లో ఉంటాయి. ఆ బ్యాంక్స్ ఏంటి? బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ అన్ని బ్యాంక్స్లో మనకి ఈ పీఓ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఐవి అనేది ఒక రిక్రూట్మెంట్ బోర్డు. ఓకే, ఇక నెక్స్ట్ శాలరీ బేసిక్ వచ్చేసరికి 48,000 అయితే మనకి ఉంటుంది. దీని బేస్డ్ ఆన్ ది మనకి పోస్ట్ సర్వీస్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్ అని. సో ఇది బేసిక్ శాలరీ అనమాట. ఇక నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్. ఇక మనకి మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే సిలబస్లో ఫస్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఆర్ బ్యాంకింగ్, ఎకానమీ, డిజిటల్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఉంటుంది. అలాగే మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఓవరాల్గా ఇది ఎస్ఏ టైప్లో ఉంటుంది. సో రీజనింగ్ 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎకానమీ ఈ సబ్జెక్ట్ మీద ఒక 50 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 40, డేటా అనాలిసిస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి 170 క్వశ్చన్స్ వస్తాయి. ఇక డిస్క్రిప్టివ్ ఎస్ఏ 2 క్వశ్చన్స్ వస్తాయి. మీరు వీటికి మార్క్స్ మనకి 60 మార్క్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్కి 60 మార్క్స్, జనరల్ ఎస్ఏకి 50కి 60 మార్క్స్, ఇంగ్లీష్కి 40కి 20 మార్క్స్, డేటా అనాలిసిస్కి 40 క్వశ్చన్స్కి 60 మార్క్స్, ఓవరాల్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇక ఎస్ఐ 2 క్వశ్చన్స్కి 25 మార్క్స్. అంటే ఓవరాల్ ఇక్కడ మనకి 225 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇది కంప్లీట్గా మీడియం ఆఫ్ ది ఎగ్జామ్ మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ఏ మాత్రం కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో మనకు కామన్గా ఉంటుంది. ఇంకా టైం ఓవరాల్గా చూసుకుంటే మనకు 160 minutes టైం ఉంటుంది. నియర్లీ 2 hours పైకి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఎస్ఏ ఓన్లీ మనకి 30 minutes టైం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను గతంలో చెప్పాను మీకు కామన్ సిలబస్ అనేది ఉంటుందని. రీజనింగ్, ఇంగ్లీష్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ మ్యాథ్స్ ఇవి మనకు కామన్. చూడండి ఇక్కడ మనకి 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 40, ఇవి 40. అంటే నియర్లీ 70% సిలబస్ ఇక్కడ కవర్ అవుతుంది మనకి. ఇది ప్రతి ఎగ్జామ్ కూడా కామన్ సిలబస్. ఒకసారి మన ఛానల్లో కామన్ సిలబస్ మీద ఒక వీడియో చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఏ ఎగ్జామ్కైనా సరే 80 నుంచి 90% సిలబస్ మనకు కవర్ అవుతుంది, కామన్ సిలబస్. సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మనం ఇందాక మెయిన్స్ చూసాం. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కేవలం 3 ఉంటాయి. ఇది కామన్ సిలబస్లో ఉంటుంది. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ వస్తే 100 మార్క్స్ ఉంటుంది. సో 1 hour ఎగ్జామ్ ఉంటుంది. ఇది సెక్షనల్ వైజ్గా మనకి మార్క్స్ అనేది ఈ విధంగా అలొకేట్ చేశారు, 30 అండ్ 40. అంటే ఇక్కడ ఎక్కువ రీజనింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు, 40 క్వశ్చన్స్. సో ఎవరైతే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్లో అండ్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కేవలం నేర్చుకుంటారో ప్రిలిమ్స్ ఈజీ క్వాలిఫై అవ్వచ్చు. కొంచెం హార్డ్ ఉంటుంది బ్యాంక్స్ ఎగ్జామ్ అంటే, కానీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ క్వాలిఫై అవ్వడం అనేది. ఇక ఏ ఎగ్జామ్కైనా సరే బుక్స్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. నౌవేడేస్ మనకి ఆన్లైన్లో వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ ఈ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఒకే బుక్ని 10 సార్లు రివైజ్ చేసేలాగా మన ప్రిపరేషన్ ఉండాలి.
అందుకు గాను నేను స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ మీకు చెప్తున్నా. ఆ సిలబస్ వారీగా. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే మనకు ఆర్ఎస్ అగర్వాల్ వారి బుక్ మనకైతే అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా మ్యాజికల్ బుక్ అండ్ క్విక్కర్ మ్యాథ్స్. ఇందులో మనకి ప్యూర్ మ్యాథ్స్ అంటే నంబర్ సిస్టమ్ గురించి, లేదంటే ట్రిగోనోమెట్రీ గురించి, మెన్సురేషన్ గురించి, ఎల్‌సిఎం, హెచ్‌సిఎఫ్ ఈ టాపిక్స్ మనకి ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. ఎం టైరా వాళ్ళది. ఈ బుక్ ఒకటి. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ కోసం అడ్డా 24/7 పబ్లికేషన్ వాళ్ళైతే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ అనే బుక్ అయితే ఉంది. మీరు ఈ 3 బుక్స్ ప్రిపేర్ అయితే గనక ఈ సబ్జెక్ట్ మీద మీరు ఒక కోర్ నాలెడ్జ్ మీకు రావడం జరుగుతుంది. కేవలం ఈ బుక్స్ అనేవి ఈ బ్యాంక్స్ మాత్రమే కాదండి. రైల్వేస్, ఓకే, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్, ఎనీ ఏఎల్‌పి అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, ఎన్‌టిపిఎస్‌కి అవ్వచ్చు. అదేవిధంగా ఈవెన్ సివిల్స్ కూడా మనకి ఇవి బేసిక్ ఫౌండేషన్ ఇస్తాయి. కోర్ కాన్సెప్ట్ మనకొస్తుంది. ఈవెన్ గ్రూప్స్ కూడా మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి బుక్స్ అనేవి. ఒకసారి మీరు బుక్స్ పర్చేజ్ చేస్తే అన్ని ఎగ్జామ్స్ కవర్ అయ్యే విధంగా మాకు ఇది బుక్స్ మీకు హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్ విషయానికొస్తే మనకు మ్యాజికల్ బుక్ సిరీస్ వాళ్ళదే అనలిటికల్ రీజనింగ్ అనే బుక్ ఉంటుంది. ఈ బుక్ తీసుకోండి, ఎంకే పాండే వాళ్ళది. ఇక నెక్స్ట్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఎస్ చంద్, ఆర్ఎస్ అగర్వాల్‌ది మనకు బుక్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ 2 బుక్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ రీజనింగ్ ఎబిలిటీ అనేది మీకు కవర్ అవుతుంది. ఇది కూడా సేమ్ బ్యాంక్స్‌తో పాటు ఇతర ఎగ్జామ్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ బ్యాంక్స్ అవ్వచ్చు, ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి, యూపీఎస్‌సికి, రైల్వేస్‌కి, అదర్ ఎనీ ఎగ్జామ్‌కి మనకి ఇది బేసిక్‌గా సరిపోతుంది. ఒక స్టాండర్డ్ బుక్ ఏదైతే మనకి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకి అరిహంత్ వాళ్ళది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనే బుక్ అయితే ఉంది. ఈ బుక్ అన్ని ఎగ్జామ్స్ కూడా కామన్ బుక్‌గా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్డ్ పవర్ మేడ్ ఈజీ. నార్మన్ లెవిస్ వాళ్ళది ఈ బుక్ అయితే ఉంది. ఈ బుక్ మీద చదివితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఒక పార్ట్ మనకు కవర్ అవుతుంది. నెక్స్ట్ వ్రెన్ అండ్ మార్టిన్ వాళ్ళది హై స్కూల్ ఇంగ్లీష్ అయితే బుక్ ఉంది. ఈ బుక్ కూడా మనం ప్రిపేర్ అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు స్పీకింగ్ స్కిల్స్‌తో పాటు ఇందులో గ్రామర్ ఏదైతే లాంగ్వేజ్ పార్ట్ ఉందో అందులో మనకు కవర్ అవుతుంది. ఈ బుక్స్ కూడా మనకి నాట్ ఓన్లీ బ్యాంక్స్, రైల్వేస్, గ్రూప్స్, సివిల్స్, ఎస్ఎస్‌సి ఆల్ ఎగ్జామ్స్ కూడా ఇది కామన్ బుక్స్. సో ఇవి ప్రిపేర్ అయినా సరే మీకు సరిపోతుంది. స్టాండర్డ్ బుక్స్ ఎప్పుడైనా మెయింటైన్ చేస్తే మనకి స్టాండర్డ్ క్వాలిటీ మనకు ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎస్పెషల్లీ ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ అయితే ఈ బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి మనకి బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకానమీ మీద మనకి ఐడియా ఉండాలి. కాబట్టి దాని మీద మనకి బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద అరిహంత్ వాళ్ళది బుక్ అయితే మనకుంది. ఈ ఒక్క బుక్ ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా లూయిసెంట్ వాళ్ళది దేనికి జనరల్ అవేర్‌నెస్ కోసం. సో లూయిసెంట్ వాళ్ళది ఒక జీకే బుక్ అనేది మనకి రావడం జరిగింది. రీసెంట్ పబ్లికేషన్. ఇది కూడా ప్రిపేర్ అయితే ఈ జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద మనకి డీటెయిల్ ఐడియా రావడం జరుగుతుంది. సేమ్ ఈ బుక్స్‌లోని ఎస్పెషల్ ఈ బుక్ అయితే మనకి జీకే అనేది రైల్వేస్, ఎస్ఎస్‌సి ఈ ఎగ్జామ్స్‌కి బేసిక్ జీకే రావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ బుక్ అనేది. ఇది కంప్లీట్‌గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. తెలుగు మీడియంలో స్పెసిఫిక్‌గా విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్ అయితే ఉంది. అది మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఈ బుక్ కూడా తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇది కూడా స్టాండర్డ్ బుక్స్. లాస్ట్ ఎన్ని బుక్స్ మీరు ప్రిపేర్ అయినా సరే, మీరు ఎంత క్వాలిటీలో నేర్చుకున్నా సరే, మీకు ఎంత కాన్సెప్ట్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నా సరే, మీరు కనుక ప్రాక్టీస్ అండ్ మోక్ టెస్టులు రాయకపోతే ఫెయిల్ అయినట్టే. అవును. మోక్ టెస్టులు రాయకుండా, ప్రాక్టీస్ చేయకుండా, మీరు ఎగ్జామ్ పేపర్స్‌ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని అబ్జర్వ్ చేయకుండా, మీరు ఓన్లీ చదివేసి డైరెక్ట్‌గా ఎగ్జామ్ రాస్తానంటే ఫెయిల్ అవుతారు. కాబట్టి నేను చెప్పిన బుక్స్ అన్నింటిని కూడా మీరు మీ దగ్గర ఉంటే దాన్ని రిఫర్ చేయండి. లేకుంటే ఇప్పుడే బై చేసుకున్న బుక్స్ అన్నింటిని కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో మనకు దొరుకుతాయి ఆ బుక్స్ అన్ని ఆన్‌లైన్‌లో సో ఇక ఇవి తీసుకుంటే 14th ఎడిషన్ వచ్చింది మనకి దిశ పబ్లికేషన్స్ వాళ్ళది. మేబీ 15 కూడా వచ్చి ఉండొచ్చు చూడండి మార్కెట్‌లో. ఐబీపీఎస్ బ్యాంక్ పీఓఎంటీ దీనికి స్పెషల్‌గా మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇందులో పీవైక్యూస్ కూడా మనకి సాల్వ్ చేయడం జరిగింది. ఇది తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే
క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చదివింది ఒకలాగా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బుక్ తీసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అంటే అక్యురసీ పెరుగుతుంది క్వాలిఫై అవ్వడానికి. ఇంకా వీటితో పాటు ఎనీ ప్లాట్‌ఫామ్‌లో మల్టిపుల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అవి కండక్ట్ చేసే మాక్ టెస్ట్ అటెండ్ అవ్వండి. లైవ్ అటెండ్స్ మీరు లైవ్‌లో ఎగ్జామ్ రాస్తే మీకు ఆ ఎగ్జామ్ ఓరియెంటెడ్ మైండ్ మీకు అలవాటు అవుతుంది. దానివల్ల మీకేమవుతుంది? ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలనే ఆ మైండ్ అనేది మీకు క్రియేట్ అవ్వడం వల్ల అక్యురసీ పెరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఎవరైతే ఐబీపీఎస్ ఈ పీఓస్‌కి అప్లై చేసున్నారో వాళ్ళు ఈ బుక్స్ ఫాలో అయితే గనక మల్టిపుల్ ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.